సో ఈ రోజుతో ఇంక ఇక్కడ కంప్లీట్ అనమాట. మళ్ళీ ముంబై చలేజా. మళ్ళీ ఈవినింగ్ 5:40కి వందే భారత్ ట్రైన్ ఉంది. వందే భారత్ ఫెసిలిటీస్ అయితే సూపర్. అసలు వీడియో మాత్రం తప్పకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కంటిన్యూ స్కిప్ చేయకుండా, ఎక్కడ పాజ్ చేయకుండా. నిజంగా వందే భారత్ ఇండియన్ రైల్వే ఫెసిలిటీస్ అయితే సూపర్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఈవినింగ్ బయలుదేరుతాం అనమాట. ఇంక ఇప్పుడు రూమ్ వేకేట్ చేసేస్తున్నాము. అలా ఇక్కడంతా ఫుల్ తిరిగేసి ఈవినింగ్ స్టార్ట్ అయిపోవడమే. ఛార్జర్లు ఇక్కడ ఉన్నాయి, హ్యాపీగా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. హ్యావ్ మోర్ ఐస్ క్రీమ్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా స్నాక్స్, ఇంకా నైట్కి వెజ్ నాన్ వెజ్ మీల్స్ మనకు నచ్చినట్టు, ఇంకా రోటీ ఎవరికి తగ్గట్టు వాళ్ళకి మంచిగా ప్రొవైడ్ చేశారు. సో కమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఛార్జర్లు ఇక్కడ ఉన్నాయి, హ్యాపీగా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. హ్యావ్ మోర్ ఐస్ క్రీమ్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా స్నాక్స్, ఇంకా నైట్కి వెజ్ నాన్ వెజ్ మీల్స్ మనకు నచ్చినట్టు, ఇంకా రోటీ ఎవరికి తగ్గట్టు వాళ్ళకి మంచిగా ప్రొవైడ్ చేశారు. సో కమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా వాడిని హ్యాండిల్ చేయాలంటే అదొక పెద్ద టాస్కే. ఇంకా పక్కనే కొబ్బరి బొండాలు ఉన్నాయి. ఎంత అని చెప్పి అడిగితే ఒక కాయ 80 రూపీస్ చెప్పారు, అంటే 80 రూపాయలు చెప్పారనమాట. సమ్మర్ కూడా కాదు, సమ్మర్ అయితే ఇంకా పక్క 190 తీసుకుంటారేమో. ఇంకా మన వైజాగ్ బెస్ట్. మేబీ అక్కడ దొరకవో ఏంటో, చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. మంచిగా స్వీట్ ఉన్నాయి. మా వాడికి ఏదో తెలిసినట్టు మొత్తం అంతా రౌండ్లు వేసేస్తాను అంటున్నాడు. వాడిని పట్టుకోవడం ఒక పెద్ద టాస్క్, తిరగడం పెద్ద టాస్క్, ఇంకా లగేజ్ ఒక పక్క పట్టుకోవడం. సో ఇక్కడ నుంచి మేము రూమ్ వెకెట్ చేసి స్టార్ట్ అయిపోయాం కదా. ఇంకా పక్కనే ఒక లైన్ ఉంది చూడండి. ఆ లైన్ అక్కడ అదే సాయిబాబాని దూరం నుంచి చూస్తారంట. సో దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచి త్వరగా కంప్లీట్ అయిపోవడానికి అక్కడికి వచ్చి చూస్తారంట. టెంపుల్ కావాలా? ఇంకా లాస్ట్ వీడియోలో మీకు ఆంధ్ర భోజనం అని చెప్పాను కదా, అక్కడ దర్శనం టైమింగ్స్ కూడా ఇచ్చారు చూడండి. మార్నింగ్ 5:15, 5:50 అలా అని చెప్పి. ఇంకా మాకు నైట్ పావ్ బజ్జీ అయితే చాలా బాగా నచ్చింది. సో మళ్ళీ మేము పావ్ బజ్జీయే చెప్పుకున్నాము. ఇంకా ఒక ప్లెయిన్ దోశ అయితే చెప్పాము. ప్లెయిన్ దోశ పావ్ బజ్జీ ఎక్సలెంట్ అనే చెప్పాలి. ఇంకా వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా అంతేం బాగాలేదు, ఇక్కడ మాత్రం చాలా బాగుంది. సపోజ్ వెళ్తే మాత్రం ఇక్కడే ట్రై చేయండి, ఈ హోటల్లోనే తినండి. ఫుడ్ అన్నీ బాగున్నాయి. ఇంకా అక్కడ ఎవరైనా అన్నదానం ఇవ్వాలంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఫుడ్ అంతా ప్రొవైడ్ చేస్తారంట. ఇంకా మా వాడు మార్నింగ్ నుంచి ఏం తినలేదు, వాళ్ళ డాడీ కష్టపడిపోతున్నారు ఒక ప్లెయిన్ దోశ తినిపించడానికి. వాడికి నచ్చితే మాత్రం తింటాడు, నచ్చకపోతే ఇంకంతే, మనం ఎంత పెట్టినా అడుగుసేస్తాడనమాట. సో ఈ పావ్ బజ్జీ మాత్రం నా ఫేవరెట్ అయిపోయింది. మంచి టేస్ట్ ఉంది, వెళ్తే మాత్రం కంపల్సరీ అక్కడ ట్రై చేయండి. ఫస్ట్ స్టార్టింగే మా రూమ్ కిందే ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిన్నాం, కానీ మాకు అసలు అంత నచ్చలేదన్నమాట. ఇక్కడ ట్రై చేసాం కానీ చాలా బాగా నచ్చింది. ఇంకా మా ఆయనకు కూడా ఇక్కడే నచ్చిందంట. ఇంకా దీంతో పాటు మేము ఒక లస్సీ కూడా ఆర్డర్ చేసాం అనమాట. కొన్ని దగ్గర బాగోదు కదా, సో ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇంకా మనకి హోటల్లో కూల్ డ్రింక్స్ ఏవి అమ్మరంట, పెప్సీ కానీ స్ప్రైట్ కానీ ఏది అమ్మమని చెప్తున్నారు. సో ఈ లస్సీ అయితే ప్రొవైడ్ చేస్తారంట. ఇంకా కూల్ డ్రింక్స్ కన్నా స్మూత్గా ఈ లస్సీ తాగడం బెస్ట్ అని చెప్పి ఇంకా మేము ఈ లస్సీ ఆర్డర్ చేసాం. చాలా అంటే చాలా బాగుంది. మా ఆయన ముందు ప్లెయిన్ దోశ ట్రై చేశారు, నచ్చింది. సో మళ్ళీ మసాలా దోశ చెప్పుకున్నారనమాట. ఇంకా తినేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. ఇంకా పిల్లలతో వస్తే కంపల్సరీ పాలు ఉండాలి కదా, కొంచెం వేడి పాలు అయితే బెస్ట్ అని చెప్పి మేము పాలు ఎక్కడ ఉంటాయని చెప్పి అడుగుతున్నాము. అతను కొంచెం ముందున ఉంటాయని చెప్పి చెప్పారు. ఇంకా పిల్లలతో వస్తే వాటర్ పాలు కంపల్సరీ, వాటర్ లేకపోయినా పాలు మాత్రం ఉండాలి కదా. సో అది ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్గా బాగానే దొరికాయి, వేడివేడిగా ఇచ్చారు, మంచిగా ఇచ్చారనమాట. కొంచెం కాస్ట్ కొంచెం అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి అదిగోండి ఎదురుగా కనిపిస్తుంది చూసారా, మధ్యలో అక్కడికి వెళ్ళాలి. అంటే అక్కడ స్ట్రైట్గా వెళ్ళి రైట్కి తిరగాలన్నమాట. ఆటో అతను రైట్ టర్న్ చేస్తారు, ఇంకా మనం స్ట్రైట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. అంటే అంతవరకు నడుచుకొని వెళ్ళాలి.
ఇంకా వెళ్ళే ముందు బాటిల్ నిండా మిల్క్ పట్టుకొని వెళ్ళిపోతే వాడికి హ్యాపీ కదా. ఇంకా హాట్ వాటర్తో కొంచెం వాష్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మిల్క్ అయితే చేస్తాము. ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళారని చెప్పి చూడండి వెళ్ళిపోతానని వాడిని పట్టుకోవడం నిజంగా పెద్ద గగనమే. ఇంకా జనాలు చూడండి ఎలా వస్తున్నారో, ఎక్కడి నుంచో నడుచుకొని వస్తున్నారట. ఇంకా ఇటువైపు అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది, కామ్గా. అప్పట్లో ఉల్లిపాయల తోటలు బాగా పెంచేవారంట, కానీ ఇప్పుడు అంతేం లేవు, అంటే ఏం కనిపించలేదు. ఇది షిరిడీలో వెయిటింగ్ హాల్, రైల్వే స్టేషన్లో. రైల్వే స్టేషన్ చాలా చిన్నది కానీ వెయిటింగ్ హాల్ అయితే బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇంకా మాకు 1.5 hour ఉంది ట్రైన్కి, సో ఇంకా అందుకే వెయిటింగ్ హాల్లో ఉన్నాము. 1 hourకి 20 rupees per head అనమాట. పర్వాలేదు, చాలా బాగుంది అనిపించింది. అక్కడ రూమ్స్ కన్నా అంటే మళ్ళీ 12 hours రూమ్ తీసుకోవాలి 2 hours కోసం అని చెప్పేసి మేము ఇంకా వెయిటింగ్ హాల్కి అయితే వచ్చాము. బాగుంది. వెయిటింగ్ హాల్ ఏసీ కూడా ఉంది, చాలా ఉంది. ఎండలో ఫుల్ తిరిగేసి ఏసీ రూమ్లోకి వచ్చేసరికి చాలా ప్రశాంతంగా ఉంది. 15 kg ఉండడా, అదో 15 ఉండదు. 15 పట్టుకొని ఎక్కాను నేను. చూసుకో మనం వచ్చిన ట్రైనే. సో మార్నింగ్ తీసుకొచ్చి మళ్ళీ ఈవినింగ్ వరకు ఉండి మళ్ళీ ఈవినింగ్ ఆ ప్యాసింజర్స్ని మళ్ళీ తీసుకెళ్తుంది. అంటే డైలీ అలా 2 times అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండిపోయి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ వెళ్తుంది అనమాట ట్రైన్. సో సేమ్ ట్రైన్. ఇంకా సన్సెట్ టైం కదా, చాలా నిర్మానుష్యంగా ఉంది వ్యూ. వెదర్ చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. పొల్యూషన్ పాపులేషన్ అసలు ఏం లేవు, అలా కూల్గా వెళ్ళి రావచ్చు. మేము వచ్చేసరికి డోర్స్ ఏం ఓపెన్ చేయలేదు, అందరూ బయట వెయిటింగ్ అనమాట. ఇంకా అంతా మొత్తం టైమింగ్ సిస్టమ్ ఇంకా అంతా పర్ఫెక్ట్ కదా వందే భారత్. సో కరెక్ట్గా టైంకి ఓపెన్ చేస్తుంది గేట్స్. సో అప్పుడు వెళ్ళి ఎక్కేయడమే అనమాట. వందే భారత్ ఎంత లగ్జరీగా ప్రొవైడ్ చేశారో చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం, చాలా బాగా అనిపించింది. ఫ్లైట్తో ఈక్వల్గా రోడ్ మీద ప్రొవైడ్ చేశారు. ఇంకా అక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ స్టేషన్ ఇంకా స్పీడ్ కూడా చూపిస్తుంది స్క్రీన్ మీద. నమస్కారం చాలు చేసేవాళ్ళు ముద్దు మళ్ళీ పంట ఎంత బాగుందో, పంట పొలాలు. ఇదంతా ఒక వ్యాపారం. బ్రిక్స్ ఫ్యాక్టరీ అనుకుంటాను. చక్కగా మంచి బిజినెస్ నిజంగా. మనం హ్యాపీగా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. వాటి ఛార్జర్లు ఇక్కడ ఉన్నాయి. ఛార్జింగ్ మన సీట్ కింద ఉంది ఛార్జింగ్ పాయింట్స్. హ్యాపీగా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు జర్నీలో. మంచి సూపర్గా ఉందిలేండి. ఇదేదో తోట, మొత్తానికి బాగుందని చెప్పి తీసాను, కానీ ఆ తోట ఏంటో నాకు తెలియట్లేదు. మేబీ చెరుగ్గడ్లు అనుకుంటాను, అదో కాదో నాకు తెలీదు. సో తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగుంది కదా చూడడానికి, ఫోటోషూట్కి వీడియోస్కి భలే ఉంటుంది. ఇదంతా ఒక పెద్ద బ్రిడ్జ్ అన్నమాట. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి వాటర్ అసలు ఏం లేవు.
సో చిన్న బ్రిడ్జ్, అక్కడ ఒక చిన్న గుడి ఉంది. ఇంకా నాసిక్ దగ్గర గుడి అంటారు కదా, అదో ఏంటో మొత్తానికి కొంచెం ఆర్ట్ అంతా ఒక స్టోన్తో చెక్కినట్టే ఉంది, రాయలతో చెక్కి చేస్తారు కదా గుడి, అలా ఉంది. సన్సెట్ చూడండి ఎంత బాగుందో, పంట పొలాలు ఒక పక్క సన్సెట్, చాలా అంటే చాలా బాగుంది వ్యూ. ఈవినింగ్ అయ్యేసరికి స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. మా వాడికి ఫ్రూటీ అంటే ఇష్టం, ఫస్ట్ తీసుకుంటున్నాడు. ఇంకా చాయ్, కాఫీ, ఇంకా లాటీ చోకోపై ఆరెంజ్ ఫ్లేవర్ అయితే ఇచ్చారు. అందులో చాలా ఫ్లేవర్స్ అయితే ఉంటాయి కదా. ఇంకొక మిక్చర్, ఇంకా మసాలా బోండా అయితే చాలా బాగుంది. హైజీనిక్గా ఉంది ఫుడ్ అంతా, టైం టు టైం మొత్తం అన్నీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అదిగోండి మసాలా బోండా వేడిగా ఉంది. మళ్ళీ దాంతోపాటు మనకు ఒక కెచప్ అయితే ఇచ్చారు. నాకు తెలిసి రోజుకి ఒక వెరైటీ పెడతారేమో. బోండా, కెచప్, ఇంకా ఇది చాయ్, కాఫీ లాస్ట్ వీడియోలో పెట్టాను. సో ఈవినింగ్ స్నాక్స్, ఇంకా నాన్ వెజ్, వెజ్ కూడా మీల్స్, అది కూడా నేను వీడియో పెడతాను. కంటిన్యూ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మసాలా బోండా వేడివేడిగా చాలా బాగా నచ్చింది. ఇంకొకటి అడిగాము మా కుశాల్ బాబు తరపుగా, వాడేం తింటే కానీ మా ఆయనకి నచ్చిందని చెప్పి అడిగాము. సో మళ్ళీ అడిగితే ఇచ్చారనమాట. యాక్చువల్లీ ప్రొవైడ్ చేయరు కానీ బాగానే ఇచ్చారు. మనకి చాయ్, కాఫీ అన్లిమిటెడ్ అనమాట. నచ్చినంత సార్లు అడిగితే మళ్ళీ వాళ్ళు ఇస్తారు. సో అన్నిసార్లు మనం తాగలేమనుకోండి, ఇదిగోండి హాట్ వాటర్ ఒకటి ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్ అందులో మిక్స్ చేసుకొని చక్కగా కాఫీ అయితే కాఫీ, ఇంకా చాయ్ అయితే చాయ్, మనకు నచ్చింది తాగడమే. సో ఈవినింగ్ స్నాక్స్తో పాటు ఇంకా ఈ చాయ్, కాఫీ కూడా ఇచ్చారు. ఇంకా ఫ్రూటీ కూడా ఇచ్చారనమాట. ఇంకా కొండ మీద చూడండి చెక్కినట్టు ఒక బొటన్ వేలు, ఒక థంబ్ ఫింగర్ ఓపెన్ చేసినట్టు. ఇంకా నిజంగా చెక్కారో లేదా అదేమన్నా బుద్ధుడి విగ్రహమో ఏం తెలియట్లేదు, కానీ దూరం నుంచి చూస్తే మాత్రం ఒక పెద్ద బొటన్ వేల్ లాగా ఉంది. అదొక వ్యూ. మనం టికెట్స్ ఆర్డర్ చేసినప్పుడే వెజ్ మీలా, నాన్ వెజ్ మీలా అని చెప్పి అక్కడ మనం ముందే చెప్పేయాలి. సో వెజ్ అయితే వెజ్ ఇస్తారు, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ ఇస్తారు. సో వెళ్తున్నప్పుడు మేము వెజ్ చెప్పాము, ఇప్పుడు నాన్ వెజ్ చెప్పామన్నమాట ఏమేమి ఇస్తారని చెప్పేసి. సో చూద్దాము నాన్ వెజ్ మీల్స్ ఏమైతే ఇచ్చారో. నా మీల్ అయితే వచ్చింది, మా ఆయన మీల్ ఇంకా రాలేదు. ఆకలేసేస్తుందంట, ఎప్పుడు నాకు ఇస్తారా అని చెప్పి ఎదురు చూసేస్తున్నారు. ఇదిగోండి అక్కడ రెడ్, గ్రీన్ 2 కలర్లు కనిపిస్తున్నాయి కదా. రెడ్ అనుకోండి వెజ్ మీల్, గ్రీన్ అయితే నాన్ వెజ్ మీల్. సో వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా అలా రెడ్, గ్రీన్ పెట్టుకున్నారు. మా ఆయన వెయిటింగ్ ఏమి ఇచ్చారో నాన్ వెజ్ మీల్ అని చెప్పి. సో ఇద్దరం ఒకసారి తిందాం, ఇద్దరం ఒకసారి ఓపెన్ చేద్దాం అని చెప్పి నేనైతే ఓపెన్ చేయలేదు. ఇంకా ఫ్లైట్లో ఎలా అయితే ప్రొవైడ్ చేస్తారో వీళ్ళు కూడా సేమ్ అలానే ప్రొవైడ్ చేశారు. ఫుడ్కి ఎక్కడా తక్కువ చేయలేదు. ఎంత హైజీనిక్గా ఉందంటే అంత హైజీనిక్గా ఉంది. నిజంగా ఇండియన్ రైల్వేసా మజాకా అన్నట్టుంది. సో అక్కడ కూడా రాశారు చూడండి, IRCTC అని చెప్పి ఒక లోగో ఉంది, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అని చెప్పేసి. ఒక ఆలు కర్రీ ఇచ్చారు. ఇంకా ఓపెన్ చేయడానికి గంట సేపు ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేయమంటే ఇంకా మెల్లగా ఓపెన్ చేసుకుంటున్నారు. అది ఎక్కడ పడిపోద్దని చెప్పి, ఇంకా రన్నింగ్లో ఉంది కదా. సో మొత్తానికి అదైతే చికెన్ కర్రీ అనమాట. ఎక్కువ పీసెస్ ఏమి ఇవ్వలేదు, ఒక 2 పీసెస్ ఇచ్చారు అంతే. చికెన్ లవర్స్ ఎక్కువ పీసెస్ కావాలంటే అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, ఒక 2 or 3 ఉంటాయి మహా అయితే. కర్రీ అయితే బాగుంది. ఇంకా దాల్ ఇచ్చారు, పప్పు, ఇంకా ఇంకొక దాంట్లో ఏమొచ్చి రైస్ అనమాట, ఒక ప్లెయిన్ రైస్. ఫ్రైడ్ రైస్ అయితే కాదు, గ్రీన్ పీస్ యాడ్ చేశారు. మరి ప్లెయిన్ రైస్ కాకుండా గ్రీన్ పీస్ అయితే యాడ్ చేశారనమాట. వెజ్జీస్ కొన్ని. ఇంకా రైస్తో పాటు 2 చపాతీ అయితే ఇచ్చారు. ఇంకా ఈ చపాతీ చికెన్ కర్రీలో ముంచుకొని తింటే అబ్బబ్బా భలే ఉంటుంది. ఎంతమందికి కాంబో అంటే ఇష్టం. చపాతీ చికెన్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు మ్యాక్సిమమ్. నాన్ వెజ్ ప్రియులు అయితే ఖచ్చితంగా చపాతీ చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ రెండింటి కాంబో ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి మీ ఇంట్లో అయినా. సో పర్ఫెక్ట్ అనమాట. చికెన్ బెస్ట్ కాంబో, అసలు చాలా బాగుందంట. నాన్ వెజ్ ప్రియులకి ఎప్పుడు వెజ్ నచ్చదు, కానీ పప్పు కూడా చాలా బాగుంది. నేను పప్పు కూడా ట్రై చేశాను అనమాట. పప్పు కూడా బాగా ఇచ్చారు.
రోటీతో చికెన్ అయిపోయింది. ఇంకా రైస్‌లో వేసుకొని తినాలి. సో, ఇది కూడా కంప్లీట్ అయితే అప్పుడు కంప్లీట్ అయినట్టు. కొంచెం కర్డ్ కూడా వేసుకున్నాను. అన్నీ ట్రై చేశాను. ఏ కాంబో బావుందని చెప్పి. మొత్తానికి చికెను ఇంకా చపాతీయే బావుందనమాట. ఇంకా పెరుగులో ఎప్పుడైనా చికెన్ కర్రీ వేసుకొని ట్రై చేశారా? అది కూడా చాలా బావుంటది నిజంగా. ఏంటమ్మా ఇలాంటి టేస్టులు చెప్తున్నావు అని మాత్రం అనుకోకండి. నిజంగా పెరుగులో చికెన్ కర్రీ వేసుకొని అంటే గ్రేవీ వేసుకొని కలుపుకొని తినండి రైస్‌లో భలే ఉంటది. ఆ టేస్ట్ వేరు. ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యావ్ మోర్ ప్రొవైడ్ చేస్తున్నారంటే నేనేదో జోక్ చేస్తున్నారు అనుకున్నాను. కానీ నిజంగా హ్యావ్ మోర్ ప్రొవైడ్ చేశారు. నా ఫేవరెట్ ఐస్ క్రీము. నేను ఎప్పుడు తినేది హ్యావ్ మోరే అనమాట. అందులో డార్క్ చాక్లెట్ అయితే ఇంకానా. సో, ఈ ఫ్లేవర్ ఎలా ఉంటదో మనం ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. నిజంగా సూపర్, సూపర్, సూపర్ నిజంగా. సో, ఇండియన్ రైల్వేస్ సూపర్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. నా రివ్యూ అయితే నిజంగా ఎక్సలెంట్. నాకు అప్పటికి కొంచెం కోల్డ్ ఉంది. అయినా హ్యావ్ మోర్ చూసి టెంప్ట్ అయిపోయాను. తినేసాను అనమాట ఐస్ క్రీమ్. ఇక్కడ దిగిపోతాం చూడు. చేయి పట్టుకోకంటే అవ్వదు కుషు. చేయి పట్టుకోకు అంటే అవ్వదు. నైట్ 11:40 అవుతుంది. దగ్గరగా 11:30, 11:40. ఇదంతా మార్కెట్, పువ్వుల మార్కెట్ అంట. రైల్వే స్టేషన్ దిగ్గానే ఉంది. సో, రష్గానే ఉంది. ఆ టైంలో కూడా జనాలు చాలా ఏదో ఈవినింగ్ తిరిగినట్టు తిరుగుతున్నారు. ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. మేమైతే ముంబైలో దిగలేదు. ముంబై కన్నా ముందు ఒక స్టేషన్లో ఆపుతారనమాట. సో, అక్కడ దిగిపోయాము. క్యాబ్ రావడం కొంచెం లేట్ అయింది. కొంచెం టెన్షన్ అనిపించింది అనమాట. తెలియని ఏరియా కదా, అప్పటికి 12 అయిపోతుందని. సో, మొత్తానికి క్యాబ్ అయితే బుక్ అయింది. ట్యాక్సీలు ఉన్నాయి కానీ డబల్ రేట్లు చెప్పేస్తున్నారు క్యాబుల మీద. సో, ఈ ట్యాక్సీల కన్నా క్యాబ్స్ బుక్ చేసుకోవడం బెస్ట్. ఇదిగోండి స్కై స్కాపర్ల పైన ఒక లైట్లు అయితే ఉంటాయి. రెడ్ కలర్ ఇండికేషన్ ఉంటుంది. సో, ఫ్లైట్స్ ఏమైనా వస్తే వాటిని గుద్దకుండా అవి అలా పెడతారనమాట. ఇంక మేమైతే ఆన్లైన్లో ఈ రూమ్ అయితే బుక్ చేసాము. ఎప్పుడు ఆన్లైన్ నమ్ముకొని బుక్ చేయకండి. మేము ఫస్ట్ టైం ట్రై చేసాము కానీ మాకు అంతేం నచ్చలేదు. సో, ముందు తీసుకున్న రూమ్కి అయితే మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ సో, ఈ నైట్ అంతా ఇక్కడ స్టే చేసి మార్నింగ్ వెళ్ళిపోదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాము. ఆల్రెడీ అడ్వాన్స్ పే చేసాం కాబట్టి. సో, మొత్తానికి ఆ నైట్ అయితే ఈ రూమ్లో స్టే చేసాము. అసలు డోర్ లాక్ లేదు, ఏం లేదు. అంతేం నచ్చలేదు. ఇంకా నెక్స్ట్ ముంబైలో టాప్ మాల్స్ చూపిస్తాను. ఫీనిక్స్ మాల్, ఇంకా ఇన్ఫినిటీ మాల్. సో, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. సో, బాయ్ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్.